మీరు రహస్యం చెప్పాలి, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఏమిస్తారు ఏంటన్నది, అలాగే వాటరింగ్ కూడా ఎలా చేస్తారు, ఎందుకంటే వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటరింగ్ అనేది నేను చేసేది నీరుండే చోట చేయను, వేయను, నీళ్ళు లేని చోట వేస్తూ ఉంటాను. పచ్చిమిర్చి పళ్ళు, రామఫలం అంటే అన్ని కూడా ఒకటికి రెండు చొప్పున వేశారు. ఇది ఇది కాటన్ నేరేడు, కాటన్ నేరేడు. ఇది రాలేదండి, మరి సంవత్సరం వస్తుందేమో చూడాలి. ఇది వేరుశనగ, అదే అంతర పంటలు అంటున్నాను నేను. అదే ఇక ఏ పంటని మీరు వదిలిపెట్టలేదు, అయిపోతుంది ఇంకా. ఇది కలువ అండి. ఇది నాకు ఒక్క పువ్వు కూడా రావట్లేదండి. ఇప్పుడు డార్మెంటరీ స్టేజ్ అటండి, నిద్రావస్థలో ఉంటాయట, ఇప్పుడు పూత రాదట, మార్చి నుంచి వస్తాయటండి, అంటే ఎండలో పెరిగిన దగ్గర నుంచి. పిచ్చుక పొట్ల అంటారు, చాలా కాస్తుందండి. ఇప్పుడు 10 కాయలు ఉన్నాయి కింద ఫ్రిడ్జ్ లో. అబ్బా లైన్ కాసుకొచ్చేసి ముగ్గురిపోతున్నాయని కోసిస్తాను. కోసేసారా? కొంచెం ముగ్గురిపోతాయి కదా. ఇది సపోటానే. సపోటా ఇక్కడ కూడా కొమ్మలు గుచ్చేసారండి కదా. ఏం కొమ్మలు అంటారు? విరజాజి. ఇవి కొత్త మొక్కలు వచ్చినాయి అనుకోండి, ఇవన్నీ ఏం చేస్తారు మీరు? గ్రూప్లో ఇస్తారా? ఓకే, అంటే మీరు పెంచుకోవడంతో పాటు 10 మందికి పంచడం. ఏం చేస్తాను. టమాటాలు కూడా గుత్తులు కింద భలే వస్తున్నాయండి. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. అలాంటిది మొక్కలు హెల్తీగా ఉన్నాయమ్మా, నువ్వు నీరసైపోతున్నావు. అది చూడండి, అసలు నాకు నిజంగానే మొక్కలు మాత్రం హెల్తీగా ఉన్నాయండి. అమ్మాజీ గారు మాత్రం నిజంగా నీరసంగా. ఇప్పటికి మారిపోయాను కదా మొక్కలు అనేసి. నువ్వు నీ హెల్త్ చూసి నాకు ఉదయం టీ తాగి 8 ఆ టైంకి వస్తాం, ఎందుకంటే పని అమ్మాయి ఆ తర్వాత మాకు పట్టుకుంటూ అలా అయిపోతుంది. అవునండి, మొక్కల్లోకి వచ్చాము అంటే టైం తెలియదండి, అసలు తెలియదు. కానీ మనం ఏం తింటున్నాము అన్న దాని మీద కూడా అంత ధ్యాస ఉండదు. ముందు ఈ మొక్కలకి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకుంటే ఇంకా ఆ టైంకి వెళ్ళి ఏదో ఒకటి అలాగ కానిచ్చేయడం. బచ్చలు, ఎర్ర బచ్చలు, మామూలు బచ్చల కంటే ఇది టేస్ట్ ఎక్కువ అండి. ఇది మేడం వాషింగ్ మిషన్ లోపల చూడండి ఇలా ఉంది. తప్పకుండా మీరు కొంచెం మన వాళ్ళకి చూపిద్దాం ఎటువంటివి, ఎందుకంటే అండి పనికిరావు అని పడేసేవే మనకి అందమైన చక్కటి గార్డెన్లో ఉపయోగపడే వస్తువులు అవుతాయి. ఇది వాషింగ్ మెషిన్ లోపల ఉండే డ్రమ్ము కదండి. ఇది దీంట్లో టమాటో మొక్కలు ఇంచుమించు ఒక 4 మొక్కల దాకా వేశారు. ఇది సపోర్ట్ కింద ఉండడం కోసం వెదురు, అంటే ఇవి కూడా ఈవిడ పెంచుకున్నవే. అంటే ఇక్కడ ఈవిడ రూపాయి ఖర్చు పెట్టి ఇక్కడ తయారు చేసింది ఏం లేదు, ఇది పాడేసేదే. ఇది కూడా వాళ్ళ గార్డెన్లో పెరిగి ఎండిపోయిన వెదురు కొమ్మలు. ఇక్కడ ఈ కంపోస్ట్, ఈ ఆకులు ఎండాకులు వీటితోటే కంపోస్ట్. మొత్తానికి 0 ఖర్చుతోటి, రూపాయి ఖర్చు లేకుండా పండించేస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే ఈవిడ ఏదో టైంపాస్ కోసం అది కాదండి, చాలా ఇక ఆవిడ ప్రాణం పెట్టి పెంచుకుంటున్నారు అనమాట ఈ గార్డెన్ని. చాలా చాలా అసలు